మీరు దేవుడికి నచ్చాలి అంటే మీకు నచ్చినవి చేయకండి. మీ వలన ఎవడైనా ఇబ్బంది పడుతుంటే నీకు నచ్చిందే చేయి, నేను తగ్గిపోతానని అనండి. అది అవతల వాడి మనస్సాక్ష్యాన్ని నిలబెట్టడం. క్రైస్తవుడు అంటేనండి నేను హ్యాపీగా ఉన్నానా, నేను తినేసానా, నేను బాగున్నానా, నేను వెళ్ళానా, నేను వచ్చానా, ఇది కాదట. ఎదుటివాడు ఉన్నాడా, ఎదుటివాడు గుడికి వస్తున్నాడా, ఎదుటివాడు వాక్యం నేర్చుకుంటున్నాడా, ఎదుటివాడు దేవుళ్ళో ఎదుగుతున్నాడా, ఇదండి క్రిస్టియానిటీ. నువ్వు రావటం కాదు, నీతో పాటు ఒకరినైనా ప్రభులోకి నడిపిస్తున్నావా, ఒక్కరికైనా దేవుడి గురించి చెప్తున్నావా, ఒక్కరినైనా ప్రభులో నిలబెడుతున్నావా. నిన్నెవరో నిలబెట్టారు కదా, నువ్వు అలాగ ఒకరిని నిలబెట్టాలి కదా, నువ్వు ఒకరిని తీసుకురావాలి కదా. అలాగా ఎంత బాగా రాశాడు చూసారండి. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. క్రైస్తవుడు అంటే నాకు ఎదురుగా ఉన్నవాడికి నా వలన మేలు జరగాలని కోరుకునేవాడు, కీడు జరగకూడదు. నా వలన ఎలాంటి అపాయము ఎదుటి వాడికి జరగకూడదు, నా వలన ఎప్పుడు కూడా మేలే వాడికి జరగాలి అని కోరుకోవాలట.